ఇప్పుడు ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు జబర్దస్త్ వాళ్ళు. వీళ్ళిద్దరూ నా పిల్లలండి. ఇవిడ కొంచెం లేత, ఇది రోత, మీకు తెలిసిందే. ఈవిడికి స్టేజ్ మీద కనపడడం ఇష్టం, దీనికి స్టేజ్ వెనక కనపడడం ఇష్టం. సౌమ్య ఏంటి విషయాలు? మీరు మొన్నే పూజలో వెలిగించిన జ్యోతి ఇంకా కూడా మండుతూనే ఉంది. ఆ జ్యోతి ఏమో నువ్వు వచ్చిన దగ్గర నుంచి ఆవిడకి మండుతూనే ఉంది. ఆవిడ సంగతి ఏంటి? నేను చాలా నీకు ఆవిడకి చిన్న తాడేనారా? నువ్వు గాలికి ఎగిరిపోయేలా ఉంటావు, ఆవిడ గాలోడితో ఎగిరిపోయేలా ఉంటది. ఈ రోజు మన పెళ్లి రోజు, ఈ రోజు ఇల్లు షేక్ అయిపోద్ది. రోజు ఇదే చెప్తారు, అక్కడ బూజు కూడా షేక్ అవ్వలేదు, బూజు కూడా షేక్ అవ్వలేదు. సర్లే నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురాబో. ఓకే, ఇప్పుడు ఒక భర్త భార్యని కాఫీ తీసుకురాని చెప్తే కాఫీకి షుగర్ వేస్తారా, విషం వేస్తారా చెప్పిద్దామా? ఇది కూడా లింక్ లా చెప్పాలా? భలే దొరికారు ఇద్దరు. లింకులు చెప్పేది ఒకటి, లింకులు పెట్టుకునేది ఒకటి. మన చుట్టాల అబ్బాయికి ఈ రోజు పెళ్లి కదా, ఆడేడు అండి రమ్మని తొందరగా. బేసిక్ ఎవరైనా వరుడయ్యా వృద్ధుడు అవుతాడు, మాకు వృద్ధుడే వరుడయ్యాడు. ఇక్కడ పెళ్లి కొడుకు ఎవరండి? పెళ్లి కొడుకు ఇతనే, కానీ ఏం పీకలేడండి. పీకలేడన్న విషయాన్ని అడిగాడా? పెళ్లి కొడుకు ఇతనే అని చెప్పు, పీకడం అనేది పక్కన పెట్టు. ఏమండి పెళ్లి కొడుకు ఇతనే, కానీ ఇతను పీకేది నేను పక్కన పెట్టేశానండి. దాని గురించి మాట్లాడకయ్యా బాబు. పెళ్లి కొడుకు ఇతనే అని చెప్పు అంతే. పెళ్లి కొడుకు అతనే, అతను పీకుతాడో లేదో నేను మాట్లాడిన అంతే. సార్ నిజంగా పీకలేరా మీరు? ఇదిగో ఇలాంటివి పీకుతుంటాడండి. సరే పెళ్లి దగ్గరికి వెళ్దాం పదండి. రండి కూర్చోండి. ఈ రోజు రాఘవ గారిని చేసుకోవడం వచ్చిన పెళ్లి కూతురు ఎవరు? రండి. హలో అండి, నా పేరు శ్వేత, నేనే పెళ్లి కూతురుని. మీరు ఇంత అందంగా ఉంటారా ఎలాగా? రోజు పొద్దున్నే ఎండలో నుంచుంటాను, డి విటమిన్ వస్తుందని. ఈవిడకి డి విటమిన్ వచ్చింది, కానీ డీకి ఇవ్వడం వల్ల ఏం రాలేదు, డీకి ఇవ్వడం వల్ల ఏం రాలేదు. మీ అమ్మా నాన్న రండి. ఏంటే మావయ్య గారి పక్కన అలా నిల్చునో, ఆశీర్వాదం తీసుకో. మామయ్య గారు కాదండి, పెళ్లి కొడుకు. పెళ్లి కొడుకు మీరేనా? పెళ్లి కొడుకు అతనే, కానీ ఏం పీకలేడు. పంతులు గారు రండి. నువ్వు ఇండస్ట్రీకి రావడం కాలు కడగండి బాబు. మామయ్య గారు వచ్చి కాలు కడగండి. మీకంటే పెద్దవాళ్ళు ఎవరున్నారు, మీరే కడుక్కోండి. దండలు మార్చుకోండి. 7 అడుగులు వేయండి. ఈయనకి అడుగడుక్కి గ్లూకోజ్ ఇవ్వండి. హలో అది గారు, పెళ్లికి వచ్చిన వాళ్ళకి పోరు కొడుతుంది, ఒక పాటో ఆటో ఏదో ఒకటి కావాలి మాకు. ఆకులు ఎత్తే వాళ్ళని ఆఖరిలో రమ్మన్నాం. మీరు ముందుకు వచ్చారు, మీరు ముందుకు వచ్చారు. పెళ్లి కొడుకు కోసం ఒక పాట పాడండి. పెళ్లి తర్వాత కంటే రాఘవ గారి శోభనం తర్వాత ఆ పాట ఎలా ఉంటుందో ఇప్పుడు ఒకసారి చెప్తాం. ఇంత అన్నాడు అంత అన్నాడే గంగరాజు, నట్టేట్లో ముంచేశాడే గంగరాజు. గెలుపు తలుపులే తీసే. తల్లి వద్దమ్మా, మళ్ళీ నన్ను కూడా కలిసి ట్రోల్ చేస్తారు, వద్దు. మళ్ళీ ఇప్పుడు నువ్వు వాడే ఆవిడ చెప్తుందని ఇవన్నీ అవసరం మనకి? నా పెళ్లి జరగడం మీకు ఇష్టం లేదు సార్, నువ్వు వదిలేసి ఇప్పుడే వెళ్ళిపోతాను సార్. మా ముగ్గురిని ఆశీర్వదించండి. ముగ్గురు అయ్యారు నాకు అంతే స్కిట్ అని. థ్యాంక్ యూ సో మచ్. సో మన జబర్దస్త్ వాళ్ళు చేసిన స్కిట్ మీకు ఎలా అనిపించింది ఇంద్రజ గారు? సూపర్, ఫెంటాస్టిక్. మరి ఎక్స్ట్రా జబర్దస్త్ టీం వాళ్ళ వీల్ స్కిట్ ఎలా ఉంది? స్కిట్ సెట్ సంబంధం లేకపోయినా నాకు స్కిట్ మాత్రం బాగా నచ్చింది. సెట్ నచ్చలేదా? సెట్ అవ్వలేదు దీనికి అసలు. నాకు మేము చేసిన దానికంటే నెక్స్ట్ వాళ్ళు చేయబోయే తలుచుకుని ఎక్కువ వచ్చింది స్కిట్ లో. ఇంద్రజ గారు ఫైనల్ డిసిజన్ ఎక్స్ట్రా జబర్దస్త్ వాళ్ళ స్కిట్ చూసిన తర్వాత ఇస్తారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ జబర్దస్త్ టీం.
రే నాన్న హ్యాపీ బర్త్డే రా. ఏమే ఏంటిది? ఏంటిదా? అవేం తెలియకుండానే ఎంత పెద్ద కొడుకున్నాడా మనకి. ఆది గారు మీకు ఒక స్పెషల్ గిఫ్ట్. నానమ్మ ఇంద్రజ, బాబాయ్ రాంప్రసాద్ ఆశీస్సులతో నా కష్టం, నా శ్రమ, నా శక్తి, నా చెమట చొక్క, నా సమయం, నన్ను సమాజానికి మగాడిగా పరిచయం చేసిన నా కొడుకు రోహన్కి పుట్టినరోజు శుభాకాంక్షలు. పైన చెప్పింది అంత అబద్ధం, ఇట్లు సౌమ్య. ఎవరండి ఇది? ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. ఎక్స్ కాదు వై కాదు ఇదని అబద్ధమని చెప్పు. కాదు అంటే పెళ్లికి ముందు ఉంటాయి కదే అలా. మీరు ఇంకా గొప్ప సింగర్స్ గా చాలా 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 పాటలు పాడాలి. మీరు పాడిన పాటలు ఇలాగే స్టేజ్ మీద చాలా మంది పాడాలి. నువ్వు నా పక్కన ఉంటే వజ్రంలా వెలిగా ఇంకొంచెం నువ్వు నా పక్కన ఉంటే. ఇంద్రజ గారు ఐస్ క్రీమ్లు అంటున్నారు. ఏ ఎదవెళ్ళి ఏం చెప్పినా ఇట్టే కరిగిపోతారా పాపం. ఆ ఎదవ మీరే కదా. నీకు జ్యూసు నీకు ఐస్ క్రీమ్ రెండు తెస్తా ఆగండి. ఇదేంట్రా చపాతీ పిండిలా ఉంది. అరే ఒక్కటైతే అర్థమైందిరా, ఇక నువ్వు జీవితాంతం ఇంతే. బ్లాక్ బస్టర్ పర్ఫార్మెన్స్. ఈ గ్రీటింగ్ కార్డ్ ఎంత బాగుందో. మై లవ్. ఏ రోజు ఇచ్చావు నువ్వు ఇది? రవ్వుగా ఇది మహతి గారి చీర్రా. దాని దగ్గర తీసుకొచ్చి దీనికి ఇస్తావరా? పెట్టావు కదరా ఫిట్టింగ్. సో ఫస్ట్ నూకరాజు. నూకరాజు గాడికి 600కి 490 10th. నేను లా చదువుతున్నాను మేడం. లా చదివేది కూడా వాడి కేసులు వాడే వాదించుకోవడానికి. భాస్కర్ గారు. కింద చూడండి, మామూలుగా పాస్ అవుట్ అని రాస్తారు కదా, గెట్ అవుట్ అని రాశారు. 5 మాది. దాని ఫోటో బాగుంది. పైసకి పనికిరాని అన్నారు. ఇంట్లో నుంచి దొబ్బేసిన 1 లక్షతో 5 లక్షలు చేసి చూపిస్తా. హలో అన్న. వారం అన్నావు, 4 వారాలైంది. డబ్బులు ఇస్తావా, ఇంటికి రమ్మంటావా? డబ్బు అన్నీ ఇచ్చింది, ఇప్పుడు చావును కూడా వస్తుంది. బెట్టింగ్ బారిన పడి ఇలా ప్రాణాలు కోల్పోయిన ఎంతో మంది అమాయకుల కథ. శ్రీదేవి డ్రామా కంపెనీ.